Ganga Goya. Ya, oi. Un eloto. 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 ఢిల్లీ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం కానుంది. బిల్లుల ఆమోదానికి గవర్నర్ కు కాల పరిమితి విధించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్రపతికి పంపాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలని ఎలా పక్కదోవ పట్టిస్తుందో అనే అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు ఢిల్లీ అసెంబ్లీ సెక్రటరీ రాజ్ కుమార్ తెలిపారు. ఇక మరోవైపు నేడు ఢిల్లీ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తుంది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇక ఓవైపు అసెంబ్లీ అత్యవసర సమావేశం, మరోవైపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరోసారి సంచలనంగా మారుతా ఉన్నది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కొంత అతలాకుతో చేస్తుందని కూడా మనం చెప్పగలం. కారణం ఏంటంటే నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సిబిఐ దాదాపు 9 గంటల పాటు విచారించింది. ఆయనే చెప్పారు తను 56 ప్రశ్నలు అడిగారు, 10 సమాధానాలు చెప్పారు. మరి వైపున ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీని సమావేశపరిచి అంటే గవర్నర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అసెంబ్లీలో ఆమోదించి బిల్లును గవర్నర్ ఆమోదాన్ని పంపిస్తుందో వాటిని పెండింగ్ లో ఉంచొద్దు, ఒక టైం బౌండ్ కార్యక్రమం ద్వారా వాటిని పూర్తి చేయాలి అనేది ఒక తీర్మానం చేయాలన్న ఢిల్లీ అసెంబ్లీ ఈ రోజు అత్యవసరంగా సమావేశం అవుతుంది. అందులో పైగా ఎట్లాగూ సమావేశం అవుతుంది కాబట్టి సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే
విపక్షాలను బీజేపీ ప్రభుత్వాల పైన ఏ రకంగా బలవంతంగా ప్రయోగం చేయాలి అనే విషయాన్ని కూడా చర్చించి అని అసెంబ్లీ నిర్ణయించినట్టుగా అసెంబ్లీ సెక్రటరియట్ వర్గాలు వెల్లడించారు. అయితే దీనిపైన బీజేపీ బగ్గుమంటున్నది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేజ్రీవాల్ ముందుగా రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి, ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదు అని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం అవుతుంటే బీజేపీ మొత్తం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీలో కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నది. ఢిల్లీ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారిగేట్లను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ కట్టడి చేస్తా ఉన్నారు. అపరిచితులను కానీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆ పరిసర ప్రాంతాల్లో రానియకుండా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. ఇంకోవైపు చూస్తే కేజ్రీవాల్ ప్రభుత్వం పైన గత కొంతకాలంగా లిక్కర్ స్కామ్ అనేది పెద్ద మరకపడింది. ఈ మరకను చూసుకోవడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా ఈడీ అరెస్ట్ చేసి ఉంచి ఈ రోజు ఆయన బెయిల్ కస్టడీ విచారణ మరోసారి కస్టడీ పైన కోర్టులో విచారణ జరిగింది. మరోవైపు ఇంకో మంత్రి కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అంటే 2 మంత్రులు ఉన్నారు, అంటే మాజీ మంత్రులు వీరిద్దరు కూడా. వాళ్ళిద్దరు ఉండగా మరోసారి అంటే ఈడీ సిబిఐ అధికారులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారించడం, అది కూడా దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించడం అనేది కొంత సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తా ఉన్నాయి. ఈ సిబిఐ విచారణలో కూడా అనేక అంశాలు వస్తాయని, అంటే గోవా అసెంబ్లీ ఎన్నికలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు డబ్బుల పంపిణీ, తెలంగాణ జరిగాయి అనే అంశం పైన కూడా ఈడీ ప్రశ్నించింది అన్న లీకులు కూడా వస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తే లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ ప్రభుత్వానికి కొంత ఇరుకున పడేస్తున్నది. రాబోయే కాలంలో కూడా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థల ద్వారా తెలుస్తుండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎక్కడ వెళ్తుంది, ఈ ఢిల్లీ ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా అనే విషయంలో కూడా కొంత చర్చ ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ రోజు అసెంబ్లీ సమావేశం హడావిడిగా ఏర్పాటు చేసి గవర్నర్ అధికారమైన తీర్మానం చేసి దానికి రాష్ట్రపతి పంపించాలి, రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు ప్రయత్నించాలి అని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బీజేపీ కూడా దీటుగా కేజ్రీవాల్ ప్రభుత్వం మీద దాడి చేయడం ఢిల్లీ వ్యాప్తంగా, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. వెనక రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.